ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. సంతోషంగా ఆనందంగా ఉన్నవారు దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం.
అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మంచిదండి, మరొకసారి మనం చెప్పుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ 5వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన్న పోలికార్ప్ అనే భక్తుని యొక్క జీవితము కొరకు, తనకు కలిగినటువంటి హింస కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనము సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక భక్తుని కొరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో మనకు అనేక మంది పరిశుద్ధ గ్రంథములో మాదిరి చూపిన భక్తులు ఉన్నారు. చరిత్రలో మాదిరి చూపినటువంటి భక్తులు ఉన్నారు. విశ్వాస విషయములో వెనుతీయక, శ్రమలు కలిగిన, కష్టము కలిగిన, నష్టము కలిగిన, చివరకు ప్రాణహాని కలుగుచున్న వెనుకడుగు వేయకుండా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు చెంతకు ప్రయాణిస్తూ తమ విశ్వాసాన్ని ప్రకటించినటువంటి విశ్వాస వీరులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మనం ఈ ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ఎస్సెన్స్ ఏంటి, ప్రాముఖ్యమైన సందేశం ఏమిటని ఆలోచన చేస్తే, దేవుని కొరకు జీవించి ఉన్నప్పుడు క్రైస్తవునికి శ్రమలు కలుగుతాయి. ఆ క్రైస్తవునికి కలిగే శ్రమలు మేలుగా భావించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. దేవుని వాక్యము హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచి మన ప్రయాణాన్ని సాగించాలి. నీవు ఆయన కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు లోకము శ్రమలు కలుగు చేసిన ఆయన వైపు చూడగలిగితే మనము విశ్వాసములో పడిపోకుండా కాపాడగలిగిన దేవుడు మన ముందు ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి. పడిపోకుండా ఉన్నవారే భక్తులు, విశ్వాసులు కూడా. సంతోషం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు, కలిసి వచ్చినప్పుడు అందరము కూడా చాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. కానీ ఇతరుల వలన విశ్వాసికి, కుటుంబాలకు, పరిచర్యకు అవమానం కలుగుతున్నప్పుడు కూడా విశ్వాసము సడలిపోకుండా, ఎవరైతే అడుగులు తడబడకుండా, వారి విశ్వాసములు వెనుతిరగకుండా బ్రతుకుటైతే క్రీస్తులక, చావైతే లాభము అని చెప్పిన అపోస్తలుడైన పౌలును మాదిరిగా తీసుకుని ముందుకు సాగిపోతారు. అటువంటి వారిది పరలోక రాజ్యము అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈవేళ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భక్తుని కొరకు మీకు తన కలిగినటువంటి హింసలలో కూడా ఏ విధంగా వెనుతిరగక నీతి నిమిత్తము ప్రభువు కొరకు నిలిచి ఉన్నాడో ఒక చక్కటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఈ భక్తుడు జపాన్ దేశంలో మిషనరీగా చాలా చక్కటి సేవ చేస్తున్నాడండి. అటువంటి రోజులలో గంభీరమైనటువంటి ప్రసంగాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అనేక మంది విశ్వాసులు బహు శ్రద్ధతో వారు వస్తున్నారు, వింటూ ఉన్నటువంటి సమయాలు. ఇంతలో సెయింట్ ఫ్రాన్సిస్ గారి దగ్గరకు ఎవరో ఏదో చెప్పటానికి వెళ్ళినట్లు మెల్లగా వెళ్ళినప్పుడు ప్రసంగం మధ్యలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారట ఆ యొక్క సందేశాన్ని ఒక క్షణం ఆపి చెవి అతని వైపు ఒగ్గాడు. అతను ఏదో చెబుతున్నాడు, విందామని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే చెప్పటానికి కాదు కానీ సేవకుని అవమానపరచటానికి దగ్గరికి వచ్చి గాండ్రించి ముఖం మీద భూమి వేసి వెళ్ళిపోయాడట. అందరూ ఆశ్చర్యపోయారండి.
ఒకవేళ ఇప్పుడు సందేశం ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడటం లేదు. సందేశం అయిపోయిన తర్వాత మన అందరితో చెప్పి అది తప్పు అని చెప్పిస్తాడు అని అనుకుంటూ ఉన్నటువంటి సమయము తిరిగి ఆయన యథావిధిగా పరిశుద్ధాత్మతో నింపబడి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చక్కటి వాక్య ప్రబోధాల్లో ముందుకు వెళ్ళిపోయాడు. వాక్యం ముగిసిందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటనకు విశ్వాసులంతా నిర్ఘాంతకపోయారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన ఏం చేశాడంటే చాలా సింపుల్గా తన జేబులో ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్ చేతి రుమాలు తీసి ముఖాన్ని తుడుచుకొని మరలా ఏమీ జరగనట్లే తన వాక్య సందేశాన్ని ఆయన కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాడట. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిపింది. ఏమండి, ఎటువంటి వ్యక్తికైనా కొంచెం కోపం వస్తుంది, పౌరుషం వస్తుంది, తిరుగుబాటు చేస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఆ దినం గడిచిపోయింది. అదే రోజు ఒక అన్యుడైనటువంటి డాక్టర్ గారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి సందేశాన్ని ప్రసంగాన్ని వినటానికి వచ్చారు. ఆయన చూచాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు, ఆ దైవ సేవకుడు గొప్పవాడై ఉంటాడు. తనను చూచుకుంటలేదు, దేవుణ్ణే చూస్తున్నాడు. తనను గనపరుచుకుంటం లేదు, దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు. ఇది సాధ్యమైనంత వరకు మానవ మాతృలకు ఈ విధంగా జరిగేది కాదు. ఈయన గొప్ప దైవజనుడు అని తాను అనుకుని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితంలో సంఘం ఎదుట చూపెట్టినటువంటి తగ్గింపు, మాదిరి, వినయము, విధేయత, దేవుని ఎడల కలిగిన భయభక్తులు కలిగినటువంటి సేవకుడు కాబట్టి రివెంజ్ అనేది తాను తీర్చుకోకుండా ముఖాన్ని ఆయన తుడుచుకుని మరలా దేవుని యొక్క వాక్యంలో కొనసాగాడంటే సామాన్యుడు కాదు, ఈయన గొప్పవాడు అని ఆత్మ ప్రేరేపణ చేత అతడు మరుసటి దినాలలో మరలా ఆయన దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని ఆయన ఆత్మీయముగా బలపడ్డాడు అని ఈవేళ దైవ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ దినాలలో కాదు, ఏమండి, సేవకులను కొట్టడానికి, తిట్టడానికి ఈనాటికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పటం అతిశయోక్తి కాదు, అందరూ ఎరిగినటువంటిదే. కానీ సేవకుని యొక్క విధి నిర్వహణ బాధ్యత కొట్టిన వారిని కొట్టడం, తిట్టిన వారిని తిట్టడం, అవమానించిన వారిని అవమానించటం కాదు. ఆ సమయంలో చంటి బిడ్డల వల్లే మనం మౌనులుగా ఉంటే మన పక్షంగా వ్యాజ్యమాడేవాడు పైనున్నాడు. అందుకనే నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, అటువంటి వారిది పరలోక రాజ్యము అని దేవుని వాక్యం. సేవకుడు చుట్టూ ఎప్పుడూ కూడా విశ్వాసులు ఉండరండి. వారికి అవసరమైనటువంటి వ్యక్తులతో ఉంటారు, ఉన్నట్టు ఉంటారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఒక విషయం ఉదయకాలం నేను చెప్పడానికి ఇష్టపడేది, మనం మనుషులను చూసి మనం దేవుని సేవ చేయవలసిన అవసరం లేదు. మనుషులు మనతో ఉన్నారు కాబట్టి వారు మనకు కావాలి అని మనం గర్వించవలసిన అవసరం లేదు. ఏదో ఒక రోజున పిలువబడిన సేవకుడు మాత్రమే ఒక్కడుగా ఉంటాడు. కానీ ఆ ఒక్కడి చుట్టూ పిలిచినటువంటి దేవుడు తోడుగా ఉండి ముగింపుగా 34వ సంకీర్తన 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తారు. కాబట్టి మనము పరలోక రాజ్య ప్రవేశము కావాలి, దైవ దీవెనలు కావాలి మనకి అంటే లోకాన్ని చూడొద్దు, మనుషులను చూడొద్దు. శ్రమలైనా, కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, మరటి ఏది అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలం ప్రభు వైపు చూద్దాం, ఓర్చుకుందాం, భరిందాం, ప్రభువుకి అప్పగిందాం, ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు దేవా. ఇది కేవలము ప్రపంచమంతటలో సేవకులకు జరిగే సన్నివేశాలు. కానీ తట్టుకునేవారు కొంతమంది,
నాయనా తట్టుకోలేక విడిచేవారు చాలామంది. కానీ ఈ దినాన్న ఫ్రాన్సిస్ జేవియర్ అనే భక్తుడు మాకు చూపెట్టారు. ఆయన జీవితము ద్వారా, ఆయన కార్యముల ద్వారా మమ్మలను బలపరిచారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఈ విషయంలో తను హింసించబడుచున్న సేవకుడు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని నీతి కొరకు మాత్రమే హింసించబడుచుంటుండగా కలిగే శ్రమ అది దేవుని ఘనత కొరకే, మన ఆశీర్వాదాల కొరకే. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, అనారోగ్యముతో ఉన్నవారు, లేవలేని వారు, నడవలేనటువంటి వారు, వైద్య అయినా చికిత్స పొందుతున్నవారు, వారిని తండ్రి కరుణించి ప్రేమగల హస్తముతో ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి నడిపించాడు. దేవా, చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, యవనస్తులు, వారి ఉద్యోగాలు, విద్య, నాయనా వారి పరీక్షలు, వారి వివాహాలు, గర్భిణీలు సుఖప్రసవ కొరకు, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేసి, ఎండల తీవ్రత దూరపరచమని. ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న విశ్వాసుల అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి స్వస్థపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఉదయకాలపు ఆరాధనలు గర్భపరుస్తున్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.